ఎన్నిసార్లు పారాయణం చేయలేము సిద్ధమంగళ స్తోత్రం రోజుకి? రోజుకి ఎన్నిసార్లు అని చాలామంది కూడా 11 సార్లు చదవండి, లేదా 108 సార్లు చదవండి ఇలాగా చెప్తూ కూడా ఉంటారు. కానీ నేనైతే మాత్రం అందరికీ ఒట్టే చెప్తాను. ఫస్ట్ నేను 108 ఇళ్లల్లో 108 సార్లు ఫస్ట్ చేయించాను సార్. ఇది ఒక సంకల్పం పెట్టుకొని ప్రతి ఇంట్లో 108 సార్లు జరగాలని అలా చేయించాను. కానీ రాను రాను కూడా మనకు ఆ 108 అనేటప్పటికి అందరూ భయపడి అయ్యో 108 సార్లు పెట్టుకుంటే 4 గంటలు కింద కూర్చోవాలా ఇలాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందుకు చేయాలి 108 సార్లు కానీ, లేదా 40 సార్లు కానీ, లేదా ఇన్ని సార్లు అంటే మనసు కనీసం ఒక్కసారైనా లగ్నం అవుతుంది కదా అని. మనకు మనసు నిజంగా లగ్నం అయితే ఒక్కసారి చదివిన చాలు సార్. నిజంగా మాట్లాడి భక్తితో శ్రద్ధతో ఆ స్వామితో తాదాప్యం చెందుతూ పాడితే ఒక్కసారిని చాలు అని నేను అదే చెప్తాను సార్ అందరికీ. ఇంకా ఎప్పుడు నిరంతరం అలా చదువుతూ ఉంటే మనసులో అది ఒక నాటుకుపోయి అది మనం ఏ పని చేసినా కూడా అది అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది సార్. నామం ఈ సిద్ధమంగళ స్తోత్రంలో స్వామివారు రహస్యంగా మనకి ఏమేమి మంత్రాలు అందించారు, ఏమేమి విషయాలు చెప్పారు? ఇది వచ్చి రహస్యము అని స్వామి చెప్పలేదు సార్. ఇది అంటే బాపనారుల వారు అసలు స్వామి పాడింది కాదు, ఇది స్వామిని ఉద్దేశించి ఆ బాపనారులు అంటే తమ తాతగారు స్తుతించారు. అంటే నా మనవడి అంటే దత్తుడుగా దర్శనం ఇచ్చాడు. ఆయన చేసే అల్లరల్లర లీలలకి ఇలా వెళ్తూ ఉంటే ఆ చిన్నపిల్లవాడి లీలలాగా మా చిన్నపిల్లవాడికి ఇంత చిన్న చిన్న పాదాలు ఉండాలి, ఇంత అట్లా వెళ్తూ ఉంటే 16 సంవత్సరాల బాలులాగా పాదాలు పడ్డాయి. ఇంతకీ ఎవరు వెళ్ళింది ఇట్లా అని తన కూతుర్ని సుమతి మాతను అడుగుతారు. ఇప్పుడు ఇంకెవరమ్మా నాన్న మీ ముద్దులు మనవాడు ఏం చెప్పి ఇప్పుడు ఆ పాదాలని పరిశీలిస్తే ఆ పాదాలు అద్భుతమైన శంకు చక్రాలు మొత్తం అన్ని సమస్తం అక్కడ ఉన్నాయి. అరే అని ఎవరు అని బాపనాలు అంతర్దృష్టితో చూస్తే అప్పుడు ఆయన బాలదత్తుడుగా దర్శనం ఇచ్చాడు. అప్పుడు అప్రయత్నంగా పలికారనమాట. అంటే ఆయన నుత అంటే పొగిడించుకోబడ్డాడు. శ్రీపాదుడు శ్రీమదనంత, శ్రీభూషిత, అప్పలక్ష్మి నరసింహరాజ అంటే వాళ్ళ నాన్నగారి పేరు, స్వామి యొక్క నాన్నగారి పేరు అప్పలక్ష్మి నరసింహరాజ. అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి వీళ్ళందరినీ స్థుతిస్తున్నాడు అంటే పాడుతున్నాడు. విద్యాధరి రాధ అంటే సురేఖ అంటే స్వామి చెల్లెళ్ళ పేరు అనమాట. ఆ ముగ్గురు మీ చెల్లెలు రాఖీ కట్టుకున్నావు అయ్యా శ్రీపాద, అలాంటి శ్రీపాద నీకు జయం జరగాలి, నీకు మంచి జరగాలి, నీకు శుభం జరగాలి అని చెప్తున్నాం. అలాగే మాతా సుమతి అంటే అమ్మ సుమతి నువ్వు వాత్సల్యంతో నీ బిడ్డను పెంచి పోషించావమ్మా, అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అంటున్నారు. సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్య నుత శ్రీచరణ అంటే శ్రీపాదుల పేరు. నుత అంటే పొగడబడ్డం. సత్య ఋషీశ్వరులు అనేది బాపనారుల యొక్క బిరుదు అండి. కాబట్టి సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారు అంటే మనవడి తన మనవడిని తనే పొగిడాడనమాట. అయితే అట్లాగా సవితృకాటక చేయడం యజ్ఞం అండి. ఆ యజ్ఞం చేయడం మూలానే కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జరిగింది, అంటే జననం జరిగింది. అంత ముందు త్రేతాయుగంలో చేశారు ఆ యజ్ఞాన్ని. దానికి పార్వతీ పరమేశ్వరులు, సిద్ధులు, మహాదేవులు అందరూ వచ్చారంట అక్కడికి. అప్పుడు ఆ స్వామి నువ్వు ఇక్కడ కలియుగంలో ఒకసారి జన్మించాలని ఈ భరద్వాజముని వీళ్ళంతా దత్తుని ఉద్దేశించి చేసిన యొక్క యాగం కాబట్టి అడిగితే అప్పుడు అందుకని స్వామి శ్రీపాద శ్రీవల్లభ మీరు ఇప్పుడు మన పిఠాపురంలో ఈ కలియుగంలో జన్మించవలసిన అవసరం వచ్చింది సార్. అట్లాగే పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత అంటే రాజమాంబ అంటే స్వామి యొక్క అమ్మమ్మ అనమాట, సుమతి మాత తల్లి. అలాంటి పుణ్యాలేకల్లా పుణ్యం చేసావమ్మా, అలాంటి సుమతి మాతకి జన్మనిచ్చావు. ఆ సుమతి మాతే అని అంటే సాక్షాత్తు దత్తుడికి అంటే బిడ్డగా జన్మించి అలా చేసుకున్నావు, అలాంటి నీ గర్భం ఎంతో పుణ్యం చేసుకుందమ్మా అని తన భర్త పొగుడుతున్నాడు అక్కడ. అలాగే దోచౌపాతి దేవలక్ష్మి కన సంఖ్యాబోధిత శ్రీచరణ అంటే అమ్మ అని భిక్ష అందరి ఇంటికి వెళ్ళి స్వామి కొంతమంది ఇళ్ళకు ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి దోచౌపాతి నాకు 2 చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగేవారట. కానీ దీనిలో నిగూఢ అర్థం చాలా చాలా ఉంది అనమాట. దో అంటే 2 అని, చౌ అంటే 4 అని, పతిదేవ్ అంటే బ్రహ్మస్వరూపమని, లక్ష్మి అంటే మాయాస్వరూపమని, 2, 4, 9, 8 సంఖ్య ఒక విశిష్టమైన ఒక అద్భుత సంఖ్య అని, చాలా 24 అక్షరాలు గాయత్రి మంత్రం అని, ఆ పరబ్రహ్మం ఎప్పుడు మారదని, ఆ లక్ష్మి యొక్క ఆ మాయ అనేది ఎప్పుడు తగ్గుతూ వస్తుంది కదా 8 సంఖ్య అట్లా అని చెప్పి చాలా అద్భుతమైన నిగూఢ అర్థాన్ని చెప్పారనమాట. తర్వాత సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద అంటే ఓ సుమతి నందన ముద్దుగా పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. సుమతి నందన నందడు అంటే ముద్దుగా. అలాగే నరహరి అంటే అప్పలక్ష్మి నరసింహరాజు నరహరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓ సుమతి నందన, ఓ నరహరి నందన ఎవరు? దత్తప్రభు. ఆ దత్తప్రభు ఎవరు? ఓ శ్రీపాద నీకు జయం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా, నీకు శుభం జరగాలయ్యా అని బాపనార వారు తన మనవాడిని
పొగుడుతున్నాడు. అలాగే పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, ఓ మంగళకరమైన వాడా. నిజంగా స్వామిని చూస్తే చాలు కదండి, మంగళకరమైన వాడు కదా భగవంతుడు. అందుకని ఓ పీఠికాపురాలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటావు అయ్యా, ప్రతిదీ మన పీఠికాపురమే కదండి. అందుకని పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటాడు స్వామి. ఈ రోజు కూడా పల్లకీ సేవ ప్రతిరోజు కూడా జరుగుతుంది అనమాట. ఆయనకి తాతగారితో వెళ్ళాలంటే మహా ఇష్టం అనమాట. తాతగారితో ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి వేదాలకు వెళ్ళిపోయేవారు స్వామి. అందుకని పీఠికాపుర ఓ నిత్య విహారం చేస్తూ ఉండే ఓ స్వామి ఎవరితో? మధుమతి దత్త, అంటే మధుమతి అంటే అనగాదేవి కదా, అనగాదేవితో కూడుకునే ఓ దత్తప్రభు నీకు జయం జరగాలయ్యా, ఓ శ్రీపాద నీకు శుభం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా అని అది నిజంగా అంత అద్భుతమైన రహస్యాలతో కూడుకుని ఉన్న ఒక నిజంగా ఒక కలియుగ మహామంత్రం. ఈరోజు ఎంతో మంది అవధూతల దగ్గర చదువుతున్నారు, తర్వాత ఒక మహాత్ముల దగ్గర చదువుతున్నారు. అందరూ చాలా మంది భక్తులు చాలా దేశ విదేశాల్లో చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుందండి. దాని ఫలితాన్ని ఎంతో అద్భుతంగా పొందుతున్నారు. బాపనాచార్యులు వారు తాతగారు కాబట్టి ఆయన పౌడుకుంటూ స్తుతిస్తూ ఏదో స్తోత్రం చెప్పారు. అది మనం ఎందుకు చెప్పాలి? మరి బాపన అంత తన మనవడిని దత్తుడుగా దర్శించి అంత అనుభూతి చెందుతూ పలికిన ఆ శక్తివంతమైన మహామంత్రం కదా. కాబట్టి వాళ్ళందరూ మనం చదవడం కోసమే పెట్టారు. అంత తాతను పొగిడినప్పుడు మనసులో పొగుడుకొని ఉండొచ్చు, కానీ బయటకు అప్రయత్నంగా పలికారంటే మనం అందరూ కూడా చదువుకొని మీరు అనుగ్రహం పొందండి అని చెప్పినట్టే కదా. మరి అంటే ఆయన శుభాన్ని దిగ్విజయాన్ని భగవంతుడికి ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు మనం, ఆయనే మనకి ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకందరికీ శుభాన్ని దిగ్విజయాన్ని మనకంతా అందుతుందని బాపన్న వారు చెప్పారు సార్. అవును, ఎందుకంటే ఒక సుశీల అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఎన్నో కష్టాలకు ఇదైతే అప్పుడు చెప్తాడనమాట. ఈ యొక్క శంకర్ భట్టు వీళ్ళంతా వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు కదా దారిలో. అప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంటే అమ్మ కూర్చో అని చెప్పేసి ఆ నామానందుడు అని ఆయన చెప్తారమ్మా, నువ్వు సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించు, దీని మూలాన నీ భర్త నపుంసకంగా పోయి మామూలు అతను అవుతాడు అని చెప్తే అప్పుడు ఆ రాత్రంతా సిద్ధమంగళ స్తోత్రంతోనూ దత్తనామ స్మరణతోనూ అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పొద్దున్నే ఆయన భర్త వచ్చి ఆమెను తీసుకెళ్లడం, అత్తమామలు వచ్చి ఆమెను తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే నిజంగా కూడా ఎన్ని కష్టాలైనా కూడా అవలీలుగా ఈ స్తోత్రం చదవడం వలన పోతాయి సార్. అవును.